హలో నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? చూడండి పిల్లి చూడండి ఎలా అరుస్తుందో. ఉదయం పాలు కాగబెట్టేటప్పుడు పోసాను, అయినా గిన్నెల సౌండ్ వస్తే చాలండి. ప్రతిసారి గిన్నెల సౌండ్ వింటే చాలు వచ్చేస్తుంది. చూడండి ఎలా వస్తుంది. టిఫిన్ అది ఇడ్లీ ఉడుకుతున్నాయండి. ఉదయం టీ పెట్టుకొని ఇంకా అవి తాగంగా మిగిలినవి ఉన్నాయండి. అవి టిఫిన్ తిన్నాక తాగుతామండి. ఇక ఈరోజు కూరగాయలు తీసుకొస్తే బీరకాయ కూరను రసం పెట్టమన్నారండి. అందుకని పెడతాను. చట్నీలో కొంచెం షుగర్ వేసి, అంటే నిన్న వేసానండి, చట్నీ చేశాను. దాంట్లో పంచదార 1 స్పూన్ వేస్తే తింటారు. నిన్న రాగి ఇలాగే అన్నీ వాటర్లో వేసి మరగబెట్టి నిమ్మకాయ, చింతపండు ఇవన్నీ వేసి ఇలా చేసానండి. రుద్ది విము పెట్టి రుద్దేసరికి బాగా నీట్గా వచ్చినాయండి. ఎక్కడ మచ్చ లేకుండా అన్నీ బాగా నీట్గా ఉంటాయండి. చేత్తో రుద్దితే ఒక్కొక్కటి రుద్దాలి. అదే గిన్నెలో 4-5 వేస్తే చాలు ఇలా వస్తాయండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇలా బాగుంటాయండి. ఇంతకుముందు స్టీల్ సామాను ఉండేది, అది తీసేసి ఎర్రలో ఇలా పెట్టుకున్నానండి, సర్దుకున్నాను. ఇంకా ఇవన్నీ అవసరం లేదు, కానీ అవసరమైనప్పుడు ఉండాలి కదండి. ఏ వస్తువైనా అవసరానికి ఉపయోగపడాలి కదా, అందుకని ఇలా సర్దుకున్నాను. రోజువారీ ఇలా వాడుకుంటానండి, ఇక్కడ పెట్టుకుంటాను, డైలీ యూజ్ చేసేవి. చూడండి పిల్లి ఎలా అరుస్తుందో. ఉదయం టీ పెట్టుకునేటప్పుడు కొంచెం పాలు పోసానండి, గిన్నెల సౌండ్ వినగానే మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది, ఏమంటా ఉంటుంది. అది ఇంకో పిల్లి కూడా వచ్చింది. ఇంకా మధ్యాహ్నం మేము అన్నం తినేటప్పుడు పెరుగుతో కలిపి పెడతామండి. మళ్ళీ నైట్ పెడతాము కొంచెము. మా వారు పూజ కూడా చేసి కూర్చున్నారండి. ఇంక ఈ లోపు టిఫిన్ అది తింటే ఈరోజు కూరగాయలు సర్దుకుంటా నేను తినలేదండి టిఫిను. ఇంకా ఆయనతో పాటు తినాల్సి వస్తుంది, లేకపోతే మామూలుగా అయితే నేనే ముందే తినేస్తాను. ఇంకా ఉదయం నుంచి ఇప్పుడు దాకా తలుపు తీసే ఉందండి, కర్టెన్ వేసేసారు. చూడండి ఇటు వచ్చింది పిల్లలు, దాని పిల్లలు ఫ్యామిలీ అంతా వచ్చినాయి. 2 పిల్లలు, హస్బెండ్ వైఫ్ వచ్చినాయండి. అక్కడ కూర్చుందాం హస్బెండ్, ఇదోనో వైఫ్ అనమాట, ఇదో ఫ్యామిలీ. నన్ను చూడంగానే వచ్చేస్తుంది, మియావ్ అంటది. ఏంది లోపలికి వస్తావా ఏంది? సరిగ్గా రావటం లేదు. అంటే మామూలుగా అయితే నెయ్యి వేసి ప్లేట్కి చేస్తానండి. ఈరోజు నెయ్యి పోయలేదండి ప్లేట్లకి, అందుకని అంటుకుంటున్నాయి. ఇంట్లో చేసిన చట్నీ అయితే చాలా తింటారండి.
అంటే మేము బయట ఏం తెచ్చుకోము టిఫిన్ అది, వీలైనంత వరకు ఇంట్లోనే చేస్తాము. ఇంకో టిఫిన్ తిను. ఏమైంది? ఎప్పుడో 2ంటికి కదా అన్నం తినేది. ఏమన్నా మామూలుగా 12:30కి అలా తింటే 4 ఇడ్లీ పెట్టినా బాగానే ఉంటుంది. మనమంతా లేటుగా. మామూలుగా నేను కారం వేసుకుంటానండి, కొంచెం సంబార కారం అన్నమాట ఇది, కూరలో వేసుకునేది. మా చట్నీ కొంచెం కారం తక్కువ ఉంటుందండి, అందుకని నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఎక్కువగా కారంతోనే తింటానండి, దోశలైనా ఏవైనా. నెయ్యి పెద్దగా వాడమండి, మామూలుగా ఇడ్లీలోనే వేసుకుంటాను నేను ఎక్కువగా నెయ్యి. నేను కూడా వెళ్ళి మా వారి దగ్గర కూర్చొని టీవీ చూస్తూ తింటానండి టిఫిన్. ఒక్కోసారి ఇలా కూర్చొని తింటాం, ఒక్కోసారి నేను ముందే తినేస్తాను. చట్నీ కావాలంటే ఉంది. టిఫిన్ తింటాం అయిపోయిందండి, ఇంకా టీ ఉన్నాయి, ఇంక వేడి చేసి తాగేస్తే అంటే కొంచెం టిఫిన్ తిన్నాక టీ తాగితే బాగుంటుంది కదా అని ఇష్టమే. మా వారు టిఫిన్ తిని వేస్తున్నారు ప్లేటు. టిఫిన్ అయిపోయిందండి. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. నిన్న ఉదయం కడిగాను, అప్పటి నుంచి ఉన్న గిన్నెలు అన్నమాట ఇవి. ఇప్పుడు ఈ టీ తాగేసి ఈ గిన్నెలన్నీ తోముకొని ఇల్లు తుడుచుకొని ఇంకా అప్పటికి 2 అవుద్దండి టైము. అంటే ముందు ఇంకా కూరగాయలు కోసుకుంటానండి, ముందే ఈ కూరగాయలు కోసుకుని